బీఆర్ఎస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవట్లను పక్కకు తప్పించి ముందుకెళ్తే భవిష్యత్తు పార్టీదేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వారి వల్ల నష్టం జరుగుతోంది అని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజతోత్సవ సభ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైన నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాసా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్ కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతుందోనని పార్టీలో ఉన్న అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్నవారు దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ద్వేషం లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనకాల ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కు కుమార్తెనైనా నేను రాసిన లేఖ బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. అది బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బయటకు రావడంతో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి. భారాస ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే, ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతోంది. పార్టీ కూడా ముందుకెళ్తోంది. కాంగ్రెస్, భాజపాలు విఫలమయ్యాయి. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయమని కవిత పేర్కొన్నారు.